నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా హబ్ విశాఖపట్నం రావటంతో ఏఐ పట్టణంగా మారిపోయినటువంటి సందర్భం వైజాగ్. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ రావటం వెనక రకరకాల చర్చలు, డిబేట్స్ నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అయితే ఈ పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ రావటం ఎందుకు వచ్చింది అనే దాని మీద కొంత విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూ ఉన్నాయి. బాగా రాయితీలు విపరీతంగా ఇచ్చేసారు, ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువకి ఇచ్చేశారు, అన్ని గవర్నమెంట్ రాయితీలు ఇచ్చేశారు, అందుకే వచ్చిందని ఒక వాదన. ఇందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎక్కువగా రావు అని ఇంకొక వాదన. ఇలా రకరకాల చర్చలు, డిబేట్స్ నడుస్తున్న నేపథ్యంలో వైజాగ్ గూగుల్ ఏఐ డేటా హబ్ అసలు రావటం వెనక ఎంత విశేషమైన రాయితీలు ఇచ్చారు, ఏమేమి రాయితీలు ఇచ్చారు, కేవలం రాయితీల వల్లనే వచ్చిందా, ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, దాంతోపాటుగా పాలసీస్ సెంట్రల్లోనూ స్టేట్లోనూ ఎన్ని మార్చవలసి వచ్చింది, దీని విశిష్టత ఏంటి అన్న విషయాన్ని నాన్ పొలిటికల్గా ఈ వీడియోలో డీటెయిల్డ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆసక్తికరమైన ఎన్నో విషయాల్ని ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఇక వైజాగ్ అంటే విశాఖపట్నం ఏఐ పట్నంలో 1 గిగావాట్ గూగుల్ ఏఐ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. అయితే 2025 అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన మొదటిసారి వచ్చింది. 6 నెలలు తిరగకుండానే శంకుస్థాపన జరిగింది. 2028 కల్లా ఆపరేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి అనేది ప్రధానమైన ఆసక్తికరమైన వార్త. ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్, 1,40,000 కోట్ల పెట్టుబడి. ఈ ప్రాజెక్టు గతంలో ఎప్పుడూ ఇంత ఫాస్ట్గా పట్టాలెక్కిన సందర్భం లేదు. చాలా రాష్ట్రాలు చేయలేనిది ఏపీ ఏం చేసింది, ఎందుకు ఇటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అమలు చేసే కంపెనీ ఆంధ్రప్రదేశ్ లాంటి ఐటీ టెక్నాలజీ మ్యాప్లో లేనటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ ఏ విధంగా తీసుకురాగలిగారు, ఎలా అన్న విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం పార్టీలకు అతీతంగా. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏదో ఆషామాషా ప్రాజెక్ట్ కాదు. ఇంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ కావటం గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇది వాస్తవం. దీనికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పవచ్చు. దానితో పాటుగా నారా లోకేష్ పట్టు వదలకుండా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయటం. ఏం ప్రయత్నాలు కూడా నేను చెప్తా. ఒకప్పుడు ఐటీ లాగా ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. రోజు రోజుకి కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మానవాళి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చెయ్యబోతుంది. అటువంటి రంగంలోకి ఆంధ్రప్రదేశ్ ఈ దశలోనే ప్రవేశించటం వల్ల ఎంతో అడ్వాంటేజీ ఉండే అవకాశం ఉంది. అసలు అటువంటి డెవలపింగ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రావటమే ఆశ్చర్యకరం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో పోలిస్తే ఐటీ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది అని చెప్పవచ్చు. అందువల్ల గూగుల్ ఏఐ హబ్ బెంగళూరుకో హైదరాబాద్లోనో రావాలి. కానీ వైజాగ్ లాంటి టైర్ 2 సిటీకి వచ్చిందంటే దానికి 11 కారణాలు 11 నిమిషాల్లో చెప్తా. పాయింట్ నెంబర్ 1, దాదాపు 22,000 కోట్ల విలువైన రాయితీలు ఈ పరిశ్రమకి ఇచ్చారు. 2, భూమి కొనుగోలులో 25% రాయితీ, దాదాపుగా 600 ఎకరాలు ఇచ్చారు విశాఖపట్నం దగ్గర తుర్లవాడలో. 3, 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. 4, 100% స్టేట్ జిఎస్టీ తిరిగి చెల్లించే విధంగా ఇచ్చారు. 5, విద్యుత్ మీద 15 ఏళ్ల పాటు యూనిట్కి రూపాయి తగ్గించారు. 6, ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. 7, నీటి పన్ను మీద 25% తగ్గింపు ఇచ్చారు. ఇవన్నీ కలిపి దాదాపుగా 22,000 కోట్లు ఉంటాయి రాయితీలు. ఇలా ఇవ్వటం వల్ల కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఇవన్నీ ఇచ్చారు కాబట్టి గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చింది అని స్వయాన కర్ణాటకలో ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే కూడా విమర్శించారు. గతంలో మనం మీడియాలో వచ్చింది చూసాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ రాయితీలు ఇచ్చారు కాబట్టి ఏపీకి రాలేదు, కర్ణాటకని వద్దు అనుకోలేదు. ఎందుకంటే ఇటువంటి రాయితీల కోసం మాత్రమే గూగుల్ లాంటి కంపెనీ రాదు. నా 8th పాయింట్. దీని వెనక చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇండియాలో రెగ్యులేటరీ వాతావరణం మాకు అనుకూలంగా లేదు అని చెప్పి టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు భావిస్తున్న తరుణం ఇది. ఎస్పెషల్లీ ఆ అప్కమింగ్ టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది అనేది వాళ్ళ భయం. ఈ విషయంలో గూగుల్కి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సెస్ అనేది ఒక అంశం. ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సెస్ అంటే ఒక ఫారెన్ కంపెనీ వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టింది ఇండియాలో, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే పాత తేదీ నుంచి, ప్రీవియస్ ఓల్డ్ డేట్ నుంచి మీరు ఫలానా ట్యాక్స్ కట్టండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది అని అనుకోండి, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఆ ఫారెన్ కంపెనీ. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ గతంలో జరిగింది, అది వొడాఫోన్ కేసు విషయంలో. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ట్యాక్స్ అనే దాన్ని కొంత మాడిఫై చేసింది దీని తదనంతరం. అయితే విదేశీ కంపెనీలు భయం ఏంటంటే, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో పాత తేదీ నుంచి ఇదిగో ఈ కొత్త ట్యాక్స్ వర్తింపు చేస్తున్నాం అని చట్టం చేస్తే పరిస్థితి ఏంటి, వేల కోట్ల రూపాయలు కట్టవలసి వస్తుంది కదా. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా కూడా కంపెనీలు నమ్మవు. సో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే కుదరదు. ఇక్కడే కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యగలిగారు అనేది వాస్తవం. ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్లు ఉండవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి ప్రకటన వచ్చేలాగా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ పాయింట్, 9వ పాయింట్, అదేవిధంగా సేఫ్ హార్బర్ మార్జిన్ అనేటువంటిది అంశాన్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని ప్రొవైడ్ చేస్తూ యాక్చువల్గా మన బడ్జెట్లో కూడా ఒక ప్రొవిజన్ పెట్టారు. ఇది కూడా గూగుల్ లాంటి సంస్థల కోసమే. చాలా కంపెనీలు అమెరికన్ కంపెనీలే, టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో ఉన్న వాళ్ళ పేరెంట్ కంపెనీ కోసం కొన్ని సర్వీసెస్ అందిస్తాయి. అందుకోసం ఇండియాలో ఉన్న కంపెనీ ఈ ఛార్జ్ చేస్తుంది కొంత ఆ పేరెంట్ కంపెనీకి, అమెరికాలో ఉన్న కంపెనీకి. అయితే ఇట్లా సర్వీస్ ఆఫర్ చేసినప్పుడు వీళ్ళు ఫీజు వసూలు చేస్తారు కదా, దాన్ని కావాలని ఈ కంపెనీలు తక్కువగా చూపెడుతూ ఉంటాయి. సో దట్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఈ ప్రాఫిట్ మీద ఇండియాలో ట్యాక్స్ కట్టాలి కాబట్టి అప్పుడు తక్కువ ట్యాక్స్ కట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఫారిన్ కంపెనీలు ఇలా చేస్తూ ఉంటాయి. ఈ ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వీటి మీద ట్యాక్స్ అథారిటీస్ నోటీసులు ఇవ్వటం, అదేవిధంగా ఈ కంపెనీలు దాని మీద ఫైట్ చేయటం, ఏళ్ల తరబడి కేసులు నడుస్తూనే ఉండటం జరుగుతూనే ఉన్నాయి గతంలో. అంటే ఇవన్నీ ఒక రకంగా కంపెనీలకు కూడా తలనొప్పే. విదేశీ కంపెనీలు ఎస్పెషల్లీ దీన్ని అవాయిడ్ చేయటానికి భారత ప్రభుత్వం ఇప్పుడు సేఫ్ హార్బర్ మార్జిన్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే, సింపుల్గా అర్థమయ్యే విధంగా, మీరు ఏ సర్వీసెస్ ఏ రేటుకైనా అందించుకోండి, మేము దాని జోలికి రాము. ఈ కంపెనీలు 15% మినిమం లాభం వచ్చేటట్టుగా పరిగణిస్తాము. మేము అంటే ఈ కంపెనీలు 15% లాభం వచ్చినట్టు గవర్నమెంట్కి చూపించాలా. అప్పుడు ఈ ప్రభుత్వం వారు అకౌంట్స్ బుక్స్ను కూడా చూడరు. ఆ కంపెనీ పేరెంట్ కంపెనీకి ఏ రేటుకి ఫీజు ఛార్జ్ చేసినా సరే 15% మార్జిన్ చూపించాలా. ఇక ఇండియన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కంపెనీ జోలికి రారు. ఇది అన్నమాట అసలు విషయం. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు, ఈ ఇష్యూ ఉండదు, డిస్ప్యూట్ ఉండదు, ట్యాక్స్ ఇష్యూస్ ఉండవు. ఆ విధంగా 15% ట్యాక్స్ కడితే సరిపోద్ది. దీనికోసం కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కన్విన్స్ చేసి దీన్ని బడ్జెట్లో కూడా పెట్టించారు. ఇక నెక్స్ట్ 10th పాయింట్, గూగుల్ విశాఖపట్నంలో సొంతంగా ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని పెట్టుకోవటానికి
కేంద్రం ద్వారా అనుమతి ఇప్పించారు. ఎందుకంటే సొంతగా డిస్కమ్ పెట్టుకోవటానికి వీలు లేదు. ఏ ప్రైవేటు కంపెనీ కూడా ఆ విధంగా అనుమతులు గతంలో లేవు, ఇప్పుడు ఇప్పించారు. ఎందుకంటే వీళ్ళకి భారీ ఎత్తున డేటా సెంటర్కి పవర్ అవసరం కాబట్టి వాళ్ళు హైబ్రిడ్ మోడల్లో తీసుకోవాలని అనుకుంటారు. అంటే రెన్యూవల్ ఎనర్జీ, అలాగే థర్మల్ ఎనర్జీ, ఇట్లాంటివన్నీ కూడా ఇందుకోసం వీళ్ళు ఒక స్పెషలైజ్డ్ డిస్కమ్ని పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి. దానికి కూడా వీళ్ళు అనుమతులు ఇప్పించారు సక్సెస్ఫుల్గా. ఇక నా 11th పాయింట్, కంపెనీ ఇప్పుడు 3 ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్స్ సముద్ర జలాల ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తుంది. దీనికి సంబంధించి చాలా రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఏపీ ప్రభుత్వమే కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించింది. అట్లాగే మరొక సర్వీసెస్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం కేంద్రం చేత చేపించిన విషయం ఏంటంటే డేటా సెంటర్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని ఇప్పించారు. అంటే ఈ డేటా సెంటర్ గూగుల్ ఏఐ హబ్ ఏదైతే ఉందో ఇది మౌలిక వసతుల కల్పనలో భాగమైనటువంటి పరిశ్రమ అని దీన్ని గుర్తించారు. దీనివల్ల లాభం ఏంటి అని అంటే కంపెనీలకి దీనివల్ల ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ దొరుకుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ ఆ ఇన్వెస్టర్కి, ఆ కంపెనీకి. ఇది కాకుండా సావరిన్ స్టేటస్ కూడా ఇచ్చారు గూగుల్ డేటా సెంటర్కి. సావరిన్ స్టేటస్ అంటే డేటా సెంటర్లు ఇవన్నీ కూడా ఒక డేటాని సేకరిస్తాయి కదా. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టేటువంటి ఏఐ డేటా సెంటర్లో ఇండియాలో ఉన్నటువంటి ప్రజల డేటా మొత్తం సేకరిస్తుంది, అక్కడ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని సెన్సిటివ్స్ ఉంటాయి డేటా కాబట్టి. దీని మీద ప్రభుత్వం పెత్తనం ఎక్కువైనా ఇబ్బందే. పెత్తనం ఈ కంపెనీల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ఫలానా వాళ్ళ సమాచారం అంతా మాకు ఇవ్వండి అని అడగొచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఈ డేటా సెంటర్ విషయంలో. కాబట్టి ఏంటంటే దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఒక సావరిన్ స్టేటస్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఈ గూగుల్ డేటా కంపెనీ అనేది ఒక రకంగా మరో మాటలో చెప్పాలి అంటే డిజిటల్ ఎంబసీ లాంటిది. మనకి విదేశీ ఎంబసీ ఉంటే దానికి ఎటువంటి అధికారాలు ఉంటాయో ఇది ఇండియన్ చట్టాలకి లోబడే ఉంటుంది, కానీ ఈ ఎంబసీకి కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. అంటే ఈ రకంగా గూగుల్కు డేటా సెంటర్కి ఈ సావరిన్ స్టేటస్ని కూడా ఈ ప్రభుత్వం వారు సక్సెస్ఫుల్గా ఇప్పించగలిగారు భారతదేశంలో పెట్టడం కోసం. దీన్ని రిజాల్వ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు ఢిల్లీలో మాట్లాడి ఒక గూగుల్ కోసమే కాదు భవిష్యత్తులో ఫ్యూచర్లో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు డేటా సెంటర్లో రావాల్సి ఉంది కాబట్టి ఇండియాకి మంచిది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం పాలసీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే మన దగ్గర అందరికంటే ముందు ఈ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఈ కొత్త విధానాన్ని తీసుకురావడంలో ఈ ప్రభుత్వం వారు సక్సెస్ అయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇన్సెంటివ్లు రాయితీలు ఇచ్చింది కాబట్టి మాత్రమే రాలా ఈ డేటా సెంటర్. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విధానపరమైనటువంటి అనేక కొత్త నిర్ణయాలు, కొత్త పాలసీసు, అమెండ్మెంట్సు, మాడిఫికేషన్సు గూగుల్ కోసం తీసుకువచ్చే విధంగా పాలసీ చేంజెస్ తీసుకురావటం అనేది కూడా సాధ్యమైంది. అందుకే రాష్ట్ర దిశని మార్చగలిగిన ఇటువంటి భారీ ప్రాజెక్ట్ గూగుల్ ఏఐ డేటా హబ్ రావటం జరిగింది. అప్పుడు గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ముఖ చిత్రాన్ని ఎలా మార్చి వేసిందో హైదరాబాద్ ముఖ చిత్రం రూపురేఖలు ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత ఈ గూగుల్ ఏఐ డేటా హబ్లో వైజాగ్ రావటంతో వైజాగ్ ముఖ చిత్రం మారేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అది ఫ్యూచర్లో మనం తెలుసుకుంటాం, చూస్తాం కూడా. గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్ద ఉద్యోగాలు ఏమొస్తాయని కొంత విమర్శ ఉంది, కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ మూలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలు రాబోయే సంవత్సరంలో సుమారుగా 1,88,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
రెండోది గూగుల్ డేటా సెంటర్ కోసం అనేక రకరకాల అనుబంధ కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అనుబంధ కంపెనీలు కూడా టెక్నాలజీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ లాంటి కొత్త రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయబడుతుంది. ఏఐ ఒకవైపు డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఏఐ ఇక్కడికి రావటం వల్ల, వైజాగ్కి రావటం వల్ల మిగతా వాళ్ళ కంటే కూడా, మిగతా రాష్ట్రాల కంటే కూడా ఏపీ ఈ రంగంలో ముందుండే అవకాశం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకంగా దీర్ఘకాలికంగా రాష్ట్రంలో యువతకి చాలా కొత్త ఉద్యోగ అవకాశాలు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. దీని యాన్సిలరీ యూనిట్స్ రావటం వల్ల, ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వటం వల్ల, విశాఖపట్నం ఏఐ పట్టణంగా మారటం వల్ల చాలా అంశాలు, ఉపయోగకరమైన అంశాలు అంటే రెవెన్యూ జనరేషన్, యువతకి ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి భారీ ఎత్తున ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ రావటం, ఇవన్నీ భారీ రకాల మల్టిపుల్ ప్రాఫిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి జరిగే అవకాశం ఉంది. సో ఇంత చేంజెస్ చేయటం, ఇన్ని పాలసీసు, ఇన్ని రాయితీలు ఇవ్వటం, దీని వెనక ఎంతో లైజనింగ్ కృషి ఉండటం వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఇది రావటం వల్ల ఇప్పుడు దీన్ని మించి అన్నట్టుగా రిలయన్స్ వాళ్ళు దీనికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతామని వచ్చారు. అది కూడా ల్యాండ్ ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది పరిశీలిస్తున్నారు. ఇది ఇంకా ఆసక్తికరమైన, మన అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేటువంటి శుభ పరిణామం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.